శుభం భూయాత్. కొత్త ఏడాదిలో కన్యా రాశి వారికి సూర్యుడు గురుడి ప్రభావంతో ప్రత్యేక ప్రయోజనాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కన్యా రాశి వారికి ఆర్థిక, కెరీర్, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధుడి ప్రభావంతో ఈ రాశి వారికి తెలివితేటలు, వ్యాపార నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు ఎలాంటి పోటీలో అయినా అందరికంటే ముందు ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో కన్యా రాశి నుంచి దశమ స్థానంలో గురుడు సంచారం చేయనున్నాడు. జూన్ 2వ తేదీ వరకు ఇదే స్థానంలో ఉండి ఆ తర్వాత 11వ స్థానానికి మారనున్నాడు. మరోవైపు రాహువు 6వ స్థానంలో, కేతువులు 12వ స్థానంలో, కుజుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, శని వరుసగా అష్టమ, 9, దశమ స్థానాల్లో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాలలో సూర్యుడు అష్టమ, దశమ స్థానంలో కదలిక సమయంలో కన్యా రాశి వారికి గణనీయమైన ప్రయోజనాలు కలుగునున్నాయి. వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కన్యా రాశి వారికి కొత్త ఏడాది 2026లో గురుడు, రాహువు ప్రభావంతో ఆర్థిక పరిస్థితి ప్రభావితం కావచ్చు. ఈ రాశి నుంచి సూర్యుడు అష్టమ స్థానంలో ఉచ్చ స్థితిలో సంచారం చేసే సమయంలో పూర్వీకుల ఆస్తి నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. పాత ఆర్థిక వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాహువు 2వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగనుంది. మీకు కొత్త ఆదాయ వనరు లభించే అవకాశం ఉంది. ఏడాది చివరిలో మీ ఖర్చులు పెరగవచ్చు. మే 15న సూర్యుడు లాభస్థానంలో ప్రవేశించినప్పుడు గురుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో శనితో కలిసి 4వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆస్తికి సంబంధించిన పనుల్లో మంచి విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా కొత్త ఏడాది 2026లో కన్యా రాశి వారికి సూర్యుడు, గురుడి ప్రభావంతో ప్రత్యేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ఈ 2 గ్రహాల ప్రభావంతో మీ కెరీర్ నిరంతరం పురోగతి దిశలో పయనిస్తుంది. జూన్ 15 తర్వాత సూర్యుడు బలంగా మారనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులు ప్రమోషన్లు కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూ సిద్ధమయ్యేవారు మంచి విజయం సాధించవచ్చు. రాహువు, కేతువు 2 దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో మంచి ప్రయోజనాలు కలుగున్నాయి. ఈ కాలంలో విదేశాలకు వెళ్లాలని మీ కల కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార పరంగా కన్యా రాశివారు కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం ప్రారంభంలో భాగస్వామితో చేసే వ్యాపారంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాలి. జూన్ తర్వాత గురుడి అనుగ్రహంతో వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా జూలై, ఆగస్టులో వ్యాపారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. సూర్యుడి ప్రభావంతో విదేశీ వనరుల నుంచి ఆదాయం లభిస్తుంది. విద్యా జీవితం కన్యా రాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యారంగంలో అద్భుత ఫలితాలు రానున్నాయి. జనవరి 14న సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగునున్నాయి. ఉన్నత విద్యకు కూడా బలమైన అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 15 వరకు సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు అవకాశాలు పొందవచ్చు. జూన్ తర్వాత గురుడు 11వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో విద్యారంగంలో అనేక ప్రయోజనాలు పొందుతారు. పరిశోధన, టెక్నాలజీ, నిర్వహణ రంగాలలో సంబంధం ఉన్న వారికి కొత్త ఏడాది చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు గుండె, రక్తపోటు, మైగ్రేన్ సమస్యలు ఎదురుకావచ్చు. మే నెలలో సూర్యుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. 12వ స్థానంలో యోగా, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సాధన ద్వారా మీ ఆరోగ్యం బలోపేతం అవుతుంది. వివాహం, ప్రేమ జీవితం
కన్యా రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఎదుర్కొంటారు. శని సప్తమ స్థానంలో ఉండటం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ సప్తమ స్థానంలో సూర్యుడు సంచారం చేసే సమయంలో మీ ప్రేమ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత పెరగవచ్చు. అయితే గురుడు 11వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జూలై 16 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు సూర్యుడు గురుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో మీరు సంతానం గురించి కొన్ని శుభవార్తలు వింటారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు పొందవచ్చు. జూలై ఆగస్టు నెలలో పిల్లలు కుటుంబ ఆనందానికి సంబంధించిన శుభ ఫలితాలు వస్తాయి. పాటించాల్సిన పరిహారాలు. కన్యా రాశివారు కొత్త ఏడాదిలో విష్ణుమూర్తి దుర్గాదేవిని పూజించాలి. ప్రతిరోజు మీరు శ్రీ విష్ణు మంత్రాలను జపించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్నదానం చేయాలి. ప్రతిరోజు హరినామస్మరణ చేయడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.